హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు రవ కేసరి చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు వేపుకొని తీసుకోవాలి, సైడ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టకుండా లో ఫ్లేమ్ లో వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు అయిపోయి అందులో నూకేసుకొని ఒక కప్పు నూక వేసుకొని వేపుకోవాలి. కప్పు నూక అయితే కప్పు కూడా చీని కూడా వేసుకోవాలి. అలాగే 4 కప్పుల వాటర్ వేడి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ వాటర్ వేడయ్యాక ఈ నూకలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం కప్పు చీని తీసుకున్నాం కదా, ఆ చీని కూడా వేసుకోవాలి. అందులో సరే వేసుకోవాలి. నూక కప్పుడైతే చీని కూడా కప్పుడే వేసుకోవాలి. స్వీట్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే సరిపోద్ది. అలాగే 4 కప్పులు వాటర్ వేడి చేసాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. 4 కప్పుల వాటర్ సరిపోద్ది దీనికి. నూకకి చీని వేసుకొని కలిపాను కదా ఫ్రెండ్స్. అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకొని లైట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కలర్ వేయొద్దు, కలర్ మంచిది కాదు కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనకి. అలాగే జీడిపప్పు బాదం పప్పు వేపాం కదా, అది కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.